మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రైల్వే విజయవాడ దాన్ని కొట్టివేస్తూ తీర్పునివ్వటం జరిగింది 1/5/2023న. దీన్ని మళ్ళా లోయర్ కోర్టులో కొట్టేస్తే దీన్ని హైకోర్టుకు అప్పీల్ చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది. జీవో ఆర్టీ నెంబర్ 852 నిన్నే ఇది రిలీజ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం, కాపు కులం మీద కోపం, ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం? ఒక్కసారి వెనుక నేపథ్యంలోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో కొల్లలుగా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపుల్ని బీసీలో చేరుస్తానని. చిరకాల కోరిక, మాకు సెంటిమెంట్ అది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు బీసీల్లో చేర్చమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరు అడగల, ఉద్యమం కూడా చేయలే. అప్పుడు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని 6 మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పడమే కాదు, మేనిఫెస్టోలో పెట్టాడు. ఆయన వచ్చి సంవత్సరంన్నరైనా కమిషన్ కూడా వేయలేదు. వేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు, కాపులందరినీ సమీకరించారు. ఆ ఉద్యమాల్లో కులం కాబట్టి ఎవరైనా ఒకటి మాత్రం వాస్తవం, పుట్టిన ఊరు, పుట్టిన కులం, తల్లి తండ్రి, వీళ్ళ మీద ఒక ప్రేమ, సెంటిమెంట్ ఉంటుంది. కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చకపోతే ముద్రగడ పద్మనాభం గారు దాని ఉద్యమానికి పిలుపునిస్తే మేము ఏ పార్టీల్లో ఉన్నా మేమందరం కూడా పాల్గొన్నాం, ఫైట్ చేశాం. అయినా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అది వేరే అంశం. నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా, ఉద్యమం చేసినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక పిలుపు ఇచ్చారు, పళ్ళేలు కొట్టండి అని. గ్రామాల్లో సైతం కాపులు పళ్ళేలు కొడితే కేసులు పెట్టారు. తుని బహిరంగ సభకు పిలుపునిస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటే వారి మీద నోట్ చేసుకుని కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. కొన్ని వందల వేల కేసులు కాపుల మీద పెట్టారు. తర్వాత తునిలో బహిరంగ సభ జరిగింది, పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది, కాపుల్ని బీసీలో చేర్చాలని గర్జించింది. అక్కడ ఒక సంఘటన జరిగింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభకు దగ్గరలోనే ఉన్న ట్రాక్ మీద కాలిపోయింది, దహనం అయింది. అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది. ముద్రగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది. ఆయన కాక 40 మంది మీద కేసు పెట్టింది. సరే, బాగానే ఉంది. ఆ తర్వాత వస్తా. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టారు. ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా, అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు కలవడానికి వీల్లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వేధిస్తున్నారు. ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా వెళ్ళలేదు, సెల్ కూడా మాట్లాడనివ్వలేదు, టీవీ కూడా చూడనివ్వలేదు. అలా నిర్బంధిస్తే కుమిలిపోయాడు. నేను అప్పుడు గుర్తు చేస్తున్నా, హోటల్ హయత్ హైదరాబాద్లో ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయటం తప్పు అని దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు చనిపోయి ఉన్నారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, రామచంద్రయ్య గారు ఇవాళ టీడీపీలో ఉన్నాడు, రామచంద్రయ్య గారు
తోట చంద్రశేఖర్ గారు కాపులకు సంబంధించి, ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు నాకైతే గుర్తు రావడం లేదు. కానీ మేమందరం కలిసి సమావేశమై బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారును మన దాసనారాయణ గారు ఒకే ఒక మాట చెప్పాడు, వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం, కానీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి గారు, దాసనారాయణ గారు కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు. ఒకసారి చూసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని స్లోగా వదిలేశారు. ముద్రగడ పద్మనాభం గారు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టారు, కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎందుకు ఈ కక్ష నాకు అర్థం కాలే. సరే అయింది, తుల్లో దహనం జరిగింది, రైల్వే కోర్టు విచారణ చేసింది, సాక్షులు విచారించింది, నేరం రుజువు కాలేదు అని 40 మంది కేసు కొట్టేసింది. ఆ రోజునే ఈనాడులో కూడా కేసు కొట్టేసినప్పుడు కూడా చాలా వ్యంగ్యంగా, చాలా కక్షగా ఐటెం వేశారు. ఆ రోజునే నేను చెప్పాను, ఎందుకు మీ కడుపు మంట రామోజీరావు గారు, కేసు కొట్టేస్తే రుజువు కాకపోతే అని. ఇవాళ మళ్ళీ ఈ జీవో రిలీజ్ చేసి మళ్ళీ దీన్ని తోడి ఎవరి మీద కక్ష తీసుకోవాలని, ముద్రగడ పద్మనాభం గారి మీద కక్ష తీసుకోవాలని. ముద్రగడ పద్మనాభం గారు ఒక్కడు కాదని మనం చేస్తున్నా. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇట్ ఈస్ అవర్ సెంటిమెంట్. నువ్వు మమ్మల్ని గోకావు, మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో నీ ఇస్తామని నువ్వు చేయలేదు. ఉద్యమం చేశారు, కక్ష కట్టావు, అయిపోయింది, అవన్నీ మర్చిపోయారు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి టైంలో పళ్ళేలు కొట్టిన వాళ్ళకి, తుని వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వారికి అందరి మీద కేసులు పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కాపు సోదరులందరి మీద, ఉద్యమకారుల మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 18/3/2020 జీవో ఆర్టీ నెంబర్ 312 312 కింద కేసులు మొత్తాన్ని డ్రాప్ చేశారు. మొత్తం డ్రాప్ చేశారు కేసులన్నీ కూడా. నువ్వేమో కేసు మళ్ళీ కొట్టేసి ఇంకేసి తిరగదోడుతున్నావు. ఏంటికి కక్ష నాకు అర్థం కాలేదు. ఈ కేసులన్నీ కూడా ఎవరి మీద కాపుల